కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా ఆస్పరి మండలంలో త్రాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. మండల కేంద్రంతో పాటు గ్రామంలో 3 వారాలకొకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, పిల్లలు నీటి కోసం కష్టాలు పడుతూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత 20 ఏళ్లలో 2 మంత్రులు ఉన్నప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విమర్శించారు. సమ్మర్ స్టోరేజ్ చెరువు నిర్మాణం, తక్షణం ట్యాంకర్ల ద్వారా నీటి పంపిణీ చేపట్టాలని సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళలు ఉన్న చోట్ల పరిస్థితి ఏమిటి? ఈరోజు 20 రోజులంటే ఆ నీటి నాణ్యత కూడా మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఈ రోజు కూడా 2-3 రోజులకు ఒకసారి నీళ్ళు అంటే చాలా దారుణం పరిస్థితి. మరోపక్క సముద్రంలో ఈ డ్యాములు పొంగిపోయి నీరు సముద్రంకి వెళ్ళిపోతుంది. కానీ ఆ నీటితో మన రాయలసీమ ఎండిపోయిన గొంతులు తడపాలనే ఆలోచన మరి నాయకులకు, అధికారులు రాకపోవడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై దృష్టి పెట్టి ఖచ్చితంగా ఆలూరు నియోజకవర్గము ఆస్పరి మండలంలో కూడా ఈ యొక్క మంచినీటి సమస్యను తీర్చేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక రచించాలని, దీనికోసం ఎంహెచ్పిఎస్ తరఫున మేము ప్రభుత్వాన్ని కూడా ఫిర్యాదు చేస్తున్నాము. పత్రికాముఖంగా అధికారులు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నాయకులు, ప్రభుత్వం స్పందించి ఈ యొక్క విషయంపై సీరియస్గా తీసుకుని ఆస్పరి మండల కేంద్రం గ్రామాల్లో కూడా మంచినీటి సమస్య తీవ్రతను తగ్గించడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. వారం గ్రామాలకు కూడా వెంటనే మంచినీరు అందే విధంగా ఈ యొక్క తాత్కాలిక చర్యలు కావచ్చు, అదేవిధంగా శాశ్వత ప్రాతిపదికన ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించడం కావచ్చు, ఇవన్నీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్.